హైదరాబాద్ బాచుపల్లి హిల్ కౌంటీ విల్లాస్లో సొసైటీ ఎన్నికలపై నివాసితులు ఆందోళనకు దిగారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిల్ కౌంటీ విల్లా యజమానుల పరస్పర సహాయ సహకార సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకోవాలని హిల్ కౌంటింగ్ విల్లా నివాసితులు కోరారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ రద్దు కాగా ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్ బాడీ మీటింగ్ గత నెల 19వ తేదీన నిర్వహించి అనుమతి లేకుండానే ఎన్నికల అధికారిని నియమించి ఎన్నికల నిర్వహణకు వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యుల అనుమతి మేరకే నూతన ఎన్నికల అధికారిని నియమించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గత 3 నెలల నుంచి అన్ని పేపర్ వర్క్లు అన్ని ఇల్లీగల్ గా జరుపుకుంటూ ఒక వ్యక్తి ఒక సొసైటీని ఏమైనా చేయొచ్చు అనే అహంకారంతో ముందుకెళ్తే దానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు తిరగబడి పోరాటం చేస్తారు. ఇది మేము ఎందుకు పోరాటం చేస్తున్నాం అనే దానికి కూడా ఉదాహరణ చెప్తా. ఈ వ్యక్తి ఒక సొసైటీలో ఇలా చేస్తే ఇంకో 10 సొసైటీలు ఇలాగే ఫాలో అవుతాయి. ఇది ఒక నాంది మాత్రమే ఒక ఇల్లీగల్ ప్రాసెస్ కి. ఆ ఇల్లీగల్ ప్రాసెస్ ని ఆపి తీరుతాము. ప్రజా చైతన్యం మొదలైంది. ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, వీడియో ఎవిడెన్స్ ఉంది, ఎంక్వైరీ ఎవిడెన్స్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఇతని యొక్క ఏదైతే ఉందో ఎలక్షన్ నోటిఫికేషన్, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ చెల్లుబాటు అవ్వదు. ఎందుకు? అధ్యక్షుల వారికి ఇది ప్రకటించే అధికారం ఉన్నప్పటికీ జీవీఎం అప్రూవ్ చేయలేదు కాబట్టి ఈ ఎలక్షన్ ఆఫీసర్ యొక్కది చెల్లుబాటు అవ్వదు. సో ఈ 13వ తారీఖుని ఈయన వచ్చారు ఎలక్షన్ పెట్టేద్దామని. కానీ మేము అందరూ మ్యాక్సోసిక్ మెంబర్స్ అవ్వచ్చు. 12 మంది డైరెక్టర్లో 7 డైరెక్టర్లు 1 2 3 4 5 6 7 7 డైరెక్టర్లో కూడా మేము ఒప్పుకోలేదు. మెజార్టీ డైరెక్టర్స్ ఒప్పుకోలేదు, మెజార్టీ మ్యాక్స్ మెంబర్స్ ఒప్పుకోలేదు, జీవీఎం ఒప్పుకోలేదు, ఎవరు ఈయన ఎలక్షన్ ఆఫీసర్ అవ్వడానికి ఒప్పుకోలేదు. సో ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈయన ఏదైతే ఎలక్షన్ కండక్ట్ చేద్దామని వచ్చారో ఇది ఇల్లీగల్ ఎలక్షన్. ఈ ఇల్లీగల్ ఎలక్షన్ లో మాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మా అసోసియేషన్ 4 కోట్ల అసోసియేషన్, వార్షిక బడ్జెట్ మాది 4 crores, మా కలెక్షన్ పర్ మంత్ 33 lakhs. సో 4 crores అసోసియేషన్, మా అసోసియేషన్ ఒక ఇల్లీగల్ గా వచ్చి ఎలక్షన్ జరిపితే మా యొక్క ఫండ్స్ కానీ మా యొక్క మనీ కానీ ఎక్కడికి వెళ్తాదో మాకు ఇష్యూ ఉంది. నేను ఇక్కడ హిల్ కౌంటీ విల్లా అసోసియేషన్ మ్యాక్స్ సొసైటీకి నేను వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్. లాస్ట్ ఇయర్ నవంబర్ లో యునానిమస్ గా 12 మంది ఎన్నుకున్నారు. వీళ్ళు ఎలక్షన్స్ జరగకుండా అందరినీ నిలబెట్టారు. మేము అలా వచ్చాము. ఫస్ట్ 6 నెలలు పెద్ద గొడవలు ఏమి లేవు, కానీ 6 నెలల తర్వాత ఒకటి లీగల్ కేసులు రావడం మొదలైంది. ఫస్ట్ ఒక కేసు వేశారు, ఒక మెంబర్, మా సొసైటీ మెంబరే వేశారు. అదే ఎస్ఎఫ్టీ కేసులో మెయింటెనెన్స్ ఇన్వాయిస్ అని వాడారు. ఏ మెయింటెనెన్స్ ఇన్వాయిస్ లు? విల్లా నంబర్ 9 అండ్ విల్లా నంబర్ 11. వీళ్ళు మా సొసైటీకి ఉన్న ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్, వాళ్ళ ఇన్వాయిసెస్ ఆధారంగా ఒక మెంబర్, అడ్వకేట్, మా సొసైటీ మెంబర్ కోర్టులో కేసు వేశారు అగేన్స్ట్ ది అసోసియేషన్ తప్పుగా మెయింటెనెన్స్ చార్జెస్ కలెక్ట్ చేసుకుంటుంది అని. సో మేము అది అడిగాము, మీరు ఎలా ఇస్తారు మీ విల్లా ఇన్వాయిసెస్? మీరు సొసైటీకి ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అయ్యింది, మీ విల్లా ఇన్వాయిసెస్ ఒక అడ్వకేట్ ఎలా వెళ్ళాయి, ఆయన ఎలా వాడారు మీ అనుమతి లేకుండా? దానికి సమాధానం లేదు.